రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా జిఎం ఆఫీస్ వద్ద గల కాకా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ఎంతో మంది నిరుపేదలకు గూడు కల్పించిన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ కేంద్ర మంత్రి మరియు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు కీర్తిశేషులు కాకా వెంకటస్వామి ప్రజాహిత సేవలతో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు రామగుండం భారతదేశానికి కాకాగా గౌరవంగా పిలుచుకునేటువంటి బలహీన వర్గాల నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకుడిగా, రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడిగా కాకాగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ స్వర్గీయ వెంకటస్వామి కాకా గారు 11వ వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వారిని గుర్తు చేసుకుంటూ, వారికి నివాళులు అర్పిస్తూ, వారు చేసినటువంటి సంక్షేమాలు, దేశానికి చేసినటువంటి వారి యొక్క సేవను గుర్తు చేసుకుంటూ వారి బాటలు నడవాలని కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రతిసారి వారి జన్మదినం కావచ్చు, మరి ఇలాంటి ఈ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాం. వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబాల పక్షాన రామగుండం నియోజకవర్గం నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని, రామగుండం నియోజకవర్గం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్షలు ఈరోజు మరి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనేక సంవత్సరాలుగా వారు ఆ రోజు చేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా సింగరేణిలో కార్మికుల అంశంలో సంస్కరణ తీసుకొచ్చినటువంటి సింగరేణిని కాపాడడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడారు.